నీకు 100 రూపాయలు ఇస్తా. ఆ 100 రూపాయలతోనే నువ్వు ఏం కొనుకొచ్చుకుంటావో అది కొనుకొచ్చుకో. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. గాజు వీడు ఎట్లా కొత్తుంది చూడండి. ఫుడ్ ఐటమ్స్ చాలా తెచ్చుకున్నా. ఇవన్నీ మనకు అవసరం వచ్చేటి అన్ని తెచ్చుకున్నాం. ఏంటిది అది? గట్టి కొడుతున్నా. అరే ఆ ఫేస్ కంతా ఏందిరా? పౌడర్ నాందానికి అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది పచ్చి మీద పెడితే పేలిపోతుంది అన్న. పచ్చి మీదనా? అంటే స్నానం చేసిన రుద్దిన అప్పుడు బయటకు వస్తానా ఉంది గంత. అసలు నేను పెట్టేదే గింత పౌడరు. అది వచ్చేది ఇంత వస్తుంది బయటికి. సరే మరి అలా వీడియో ఏంటో తెలుసా మీకు? నువ్వు అప్పటి నుంచి గెసి అంటున్నావు, మాకేం తెలుస్తలేదు. రెడీ అయ్యామనో టకటక రెడీ వచ్చి ఏందో చెప్పు. ఏంటో చెప్పంటే ఏం వీడియోనో చెప్పానా? చెప్పు చెప్పుతారు. నీకు 100 రూపాయలు ఇస్తా. ఆ 100 రూపాయలతోనే నువ్వు ఏం కొనుకొచ్చుకుంటావో అది కొనుకొచ్చుకో. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. వీని దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, వీనికి 100 రూపాయలు ఇచ్చిన. ఆ 100 రూపాయలతో వీడు ఏం కొనుకొచ్చుకుంటారో చూద్దాం. అబ్బా సాయిరామ్. ఏమేమి కొనుకొచ్చుకుంటావో కొనుక్కరా. చెప్పకు నాకు, కానీ ఆలోచించుకో. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చలో పోతున్నా, నాకు ఆవుతలేదు చూడ్రి, కాలు ఊతున్నాయి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తొందర గాయస్, వానికైతే ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చి పంపిన. వాని ఏజ్ 13 ఇయర్స్ అంట. ఆ ఏజ్ లో మనం ఏమేమి కొంటామో మనకే తెలియదు కదా. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఆ ఏజ్ లో మీరు ఏం కొనేటోళ్ళో కింద కామెంట్ చేసి పెట్టండి, చూద్దాం ఎవడు ఏమేమి కొంటారో. తాత గుండె ఎంత చూపిద్దా కెమెరాకి? గాంధీ తాత తెచ్చుకున్నాడు మా తాత. హాయ్ చెప్పు. హాయ్ ఓ తాత. తాత పిలువురా. గాయస్ ఇక వీడు వచ్చిండు. ఏం తీసుకొచ్చినవరా? ఎండకాలం కదా, నేనైతే మంచి కూలర్ తెచ్చుకున్నా. నాకు సరిపోతుంది, నాకు చల్లగా వస్తుంది, గింతే ఉంటది కానీ మస్తు తిరుగుతుంది. ఇదంతా షేక్ అయిపోతుంది అని అంటారు. అసలు ఫ్యాన్ తెచ్చుకున్నా, సువిత బండి. ఇవన్నీ మనకు అవసరం వచ్చేటి అన్ని తెచ్చుకున్నాం. ఏంటిది అది? HW పిన్. ఇక ఆ పిన్నికి బ్యాటరీ వచ్చింది, ఈ బ్యాటరీకి మోటార్ గార్డ్ వచ్చింది, స్విచ్, ఫ్యాన్, వైర్స్. ఈ వైర్లు రాయే ఇంట్లో తెచ్చిన. ఎంత దానికి? 50 రూపీస్. ఇగో ఇంకా 50 రూపీస్ ఉన్నాయి. నేను దీంతో ఏం కానీ కూడా తెలుసా? ఫుడ్ ఐటమ్సా? ఇప్పుడే వంకొచ్చుకోపో మరి. పోతా. వీళ్ళు లేకపోతే మనం ఉండలేమన్నా. లేకపోతే ఫ్రెండ్స్ ఉండాలన్న, మనకు ఒక్క ఫ్రెండ్ అని ఉండాలి. ఫ్రెండ్ ఉంటేనే మనకు ఏదైనా అవసరం పడుతుంది. కొత్త ఖాళీ ఉన్నాం అనుకో, ఫ్రెండ్ లేకపోతే ఎవ్వడు ఉండలేడన్నా. నిజంగా చెప్తాను, ఈ ఊర్లో ఎవ్వరికి ఫ్రెండ్ లేడొచ్చు కానీ నాకైతున్నది. నాకు అర్థం కాలేదు సార్. ఫ్రెండ్షిప్ ఉంటుంది మా రుణబంధాలకి. ఇక ప్యాన్షానికి, రిషన్లకి, నంద్యానికి, నాకు రుద్రాకు. నువ్వు నా ఫ్రెండ్ విరా. సరే ఇప్పుడు ఎటు పోతున్నావు? అన్ని తెచ్చుకుంటా. తెచ్చుకోపో. రుద్రాంష్, ఇది ఏంటిదిరా? కాదు ఏంటిది అది? డాక్టరా? గాయస్ ఇది డాక్టర్ అంట, చూసుకోండి ఒకసారి డాక్టర్ ఎట్లంతా. గాయస్ వీడు ఎట్లా కొత్తుంది చూడండి. ఫుడ్ ఐటమ్స్ చాలా తెచ్చుకున్నా. కూర్చుంటావారా? గాయస్ నేనైతే ఫుడ్ ఐటమ్ తెచ్చుకున్నా. బింగో చూడండి, పాకెట్ బిర్యానీ. ఏంటిది? పాకెట్ బిర్యానీ. ఓకే. ఇలా చికెన్ లెగ్ పీస్ వెళ్తే నాకే,
ఈ పాతకాలం అన్ని తెచ్చుకున్నాం ఇప్పుడు. పాతకాలమే కొన్ని పోయిన జన్మలై, కొన్ని ఈ జన్మలై, కొన్ని పోయిన జన్మలై, కొన్ని ఈ జన్మలై. పాతకాలం అన్నావు కదరా. ఇప్పుడు పాతకాలంలో ఈ పెంకుటిల్లు ఈ షాపులలో 2 రూపాయలకు 5 అవి ఇవి వస్తాయి ఇప్పుడు తినేటి ఫుడ్ ఐటమ్స్. అవి చూపిస్తా. కర్రె గులాబ్ జాములు, కర్రె గులాబ్ జాములు, ఇప్పుడు ఎర్ర గులాబ్ జాములు, వడ ఆకారం ఇట్లుంటాయి. ఏం ఆకారం? వడ ఆకారం. వడ. వడ. ఇంకోటి ఏంటి అంటే ఇదే అసలైన పాయింట్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇదే అసలైన పాయింట్. ఇవి పాతకాలమే 2 రూపాయలకు 5 వస్తాయి ఇవి. ఏంటి అవి? అంటే గట్టి వీటి పేరు నాకు తెలియదు. మస్తు ఉంటది ఇది. గట్టి ఉంటే కొరికితే. కానీ ఇది మంచి హెల్త్ కి మంచిది. ఇది చేతితోటే చేస్తారు ఇవి మంచిగా. ఈ పాతకాలంలో 2 రూపాయలకు 5 వచ్చేటి. కానీ పాతకాలమే ఇంకా మస్తు ఉంటాయి. చూడండి గైస్, పాతకాలం ఇవి ఇట్లా చాక్లెట్స్. పాతకాలం చాక్లెట్లు ఎందుకు ఉన్నాయిరా? అంటే ఇవి అవే. పిప్పర్మెంట్లు ఉంటాయి కదరా. అయ్యో మెలోడీ యారా ఇవి? మెలోడీ. కానీ మస్తు ఉంటాయి అన్న ఇవి. ఇవి మేము తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్. దీనికి ఎంత అయినాయిరా? మొత్తం ఎంతైనా అంటే 35. ఎన్ని మిలియనారా? ఇంకా 15. ఏం చేస్తావు 15 రూపీస్? 15 రూపీస్కి మళ్ళా రాత్రి దావ చేసుకుంటాం. రాత్రా? ఇది ఎండాకాలం కదా, నేనైతే ఒక కొత్త కూలర్ తెచ్చుకున్నా. ఏంటి చూపెట్టాలా అన్న? ఇది మోటారు స్పీడ్ బాగా తిరుగుతుంది. ఇది HW బ్యాటరీ పిన్, ఇంకా HW బ్యాటరీ, ఇంకా స్విచ్ దీనికి వచ్చింది. ఇక్కడ ఒక ఫ్యాన్ దీన్ని కనెక్ట్ చేసుకుంటే మంచిగా తిరుగుతుంది ఇట్లా. దాన్ని కనెక్ట్ చేసుకోనికి కొన్ని వైర్లు. ఇవైతే మొత్తం కనెక్ట్ చేసి రిపేర్ చేసి స్కూల్ పెట్టి ఇట్లా గెలికితే అన్ని వస్తాయి. ఆ ఫ్యాన్ అయితే గిర్రా 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 రింగా రోజెస్ ఫన్ కూడా తిరుగుతుంది. చూపిస్తా, అన్ని కనెక్ట్ చేస్తా, ఏంది అన్ని కనెక్ట్ చేస్తా. గాయ్స్ వీడు అంటే ఇప్పుడు ఈ మోటార్ ని ఫిట్ చేస్తారంట. చూద్దాం ఎట్లా చేస్తాడో. ఈ పిన్నికి ఇట్లా పెట్టుకోవాలి. అంటే వైర్ ఇట్లా చుట్టకుంటే అంత గలీజ్ అవుతుందని ఈ పిన్ని తయారు చేసారు. చూడండి, ఇగో ఇప్పుడు జల్లు అంటదో జిల్లు అంటదో చూడాలి. ఘోరంగా షాక్ కొడుతుంది. ఘోరంగా అవుతుంది అన్న ఇది. గట్రా మీరు రియాక్షన్ చూద్దాం ఇప్పుడు. గట్టి కొడుతున్నా. గాయ్స్ ఇప్పుడైతే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. చూడండి, ఏమరా రావట్లేదే. తిరుగుతాను. అరే తిరిగింది. గాయ్స్ ఇప్పుడైతే నా కూలర్ తయారయ్యేది. ఇంట్లో అయితే చల్లగా అనుకుంటా రాత్రి పూట. ఇక పొద్దున్న దాకా నడుతుంది. నీ అవ్వ చల్లగా ఉంటుంది, ఫ్రిడ్జ్ లో కూర్చున్నట్టుంటది. ఏముంటది తెలుసా? ఎంజాయ్మెంట్, కూలింగ్. ఇప్పుడే తలుచుకుంటే అంతా పిచ్చి అయిపోతుంది నాకు ఇప్పుడే. గాయ్స్ ఈ HW బ్యాటరీస్ అయితే మనం నమ్మకూడదు. మనము ఇట్లా వేడి అవుతుంది ఎక్కువసేపు అట్లే నడవాలని, నాదే ఫస్ట్ ప్రైజ్ రావాలని నేను పెట్టినాం అనుకో. ఏంటిది పెడితే? ఇగో HW బ్యాటరీ కనెక్ట్ చేసి వైర్ కరెంట్ గానా ఒకటేసారి వేడెక్కి టుమ్మన్నది అనుకో ప్రాణాలకే ప్రమాదం. జాగ్రత్తగా వాడండి. డోంట్ కేర్. టేక్ కేర్. గాయ్స్ ఇక వీడు 100 రూపాయలు ఇస్తే వీనికి ఫుడ్ ఐటమ్ లో ఇక కూలర్ అంట. మీకు ఇస్తే ఏం చేద్దురా? ఇంకా మోటార్ గడ్డల్లో ఏం పనికొస్తాయి నాకు? మంచిగా తినేటి తినాలి అంతే. నువ్వురా? నేనైతే 50 రూపాయలు ఫస్ట్ ఐస్ క్రీమ్ కొంటా, మంచిగా తినుకుంటా కూర్చుంటా. మళ్ళీ 50 రూపాయలు మిగిలితే కూల్ డ్రింక్.
గైస్ నాకు 100 రూపాయలు ఇస్తే నేను ఇవన్నీ తెచ్చుకున్నా, కానీ మీకు 100 రూపాయలు ఇస్తే మీరు ఏమేమి తెచ్చుకుంటారో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నేనైతే ఇప్పుడు అనుకుంటున్నా.